గోవా నుంచి వస్తున్న విమాన సర్వీస్కు శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ఎయిర్పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం ఇండిగో ఎయిర్లైన్స్ 6C6973 విమాన సర్వీసు 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ మీదుగా వైజాగ్కు బయలుదేరింది. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్ను సిద్ధం చేశారు. ఇక విమాన సర్వీస్ను డౌన్ చేసిన పైలట్ అప్పటికే రన్వేపై టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించారు. ఇక అప్రమత్తమైన వెంటనే తమ విమానాన్ని గాల్లో లేపడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. 10 నిమిషాల పాటు గాల్లో చెక్కలు కొట్టిన అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అధికారులు, ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక తర్వాత కొద్దిసేపటికి ఆ విమానం సర్వీసు వైజాగ్కు వెళ్ళిపోయింది.